అమ్మ నేను రాసేది కనిపిస్తుందా మీకు? మేడం. ఓకే ఓకే. చూడండి ఈరోజు ఐపీఆర్ గురించి అంటే ఐపీఆర్ అంటే ఏంటి మేధో సంపత్తి హక్కుల గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అసలు మేధో సంపత్తి హక్కులు అంటే ఏంటంటే మేధో సంపత్తి హక్కులు అనేవి మానవుని యొక్క మేధో పరిజ్ఞానం ఉపయోగించి సృష్టించబడిన పేటెంట్లు మరియు ట్రేడ్ మార్కులు. అంటే మానవులు అంటే ఇప్పుడు ఒక మానవుడు అన్నాడు అనుకోమ్మా, ఆ మానవుడు తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త అంటే ఒక మందును కనుగొనవచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువును కొత్త దాన్ని కనుగొనవచ్చు. ఇంకేంటంటే అనేక టీకాలను అనేక వ్యాధులకి అనేక శాస్త్రవేత్తలు వారు కూడా కొత్త మందులు అనేది కనుగొనవచ్చు. ఇదంతా ఎలా అవుతుంది? మానవు యొక్క మేధో సంపత్తి వలన మాత్రమే జరుగుతుంది అనమాట. ఏంటి మేధో సంపత్తి హక్కులు అనేవి మానవుని యొక్క మేధో పరిజ్ఞానం ఉపయోగించి సృష్టించబడిన పేటెంట్లు అలాగే మరియు ట్రేడ్ మార్కులు. అంటే చూడండి ఈ మేధో సంపత్తి హక్కులు ఎందుకు యూజ్ చేస్తారు మానవులు అంటే సొంత రచనలను అంటే ఏదైనా ఒక సొంత రచనను చేసి అంటే చూడండి చాలా మంది అనేక నవలలు రాస్తారు. ఆ నవలల వల్ల వాళ్ళకి ఎన్నో అవార్డ్స్ అనేవి వస్తాయి. అంటే సొంత రచనల నుండి ప్రయోజనం పొందటానికి లేదా పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందటానికి అనుసరించి హక్కులుగా మేధో సంపత్తి హక్కులను పేర్కొంటారు. అంటే సొంత రచనలు అలాగే పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందడానికి అనుసరించే హక్కులనే మేధో సంపత్తి హక్కులని పిలుస్తారు. మానవ హక్కులు సార్వత్రిక డిక్లరేషన్ యొక్క ఆర్టికల్. సార్వత్రిక డిక్లరేషన్ ఆర్టికల్ 27 అంటే మానవ హక్కుల సార్వత్రిక డిక్లరేషన్ యొక్క ఆర్టికల్ 27. ఈ 27లో ఏం చెప్తున్నారంటే శాస్త్రీయ మరియు పారిశ్రామిక మరియు అక్షరాస్యత మరియు కళాత్మక క్షేత్రాలలో ప్రయోజనాలు పొందడానికి మరియు ఈ రంగాలలో అంటే ఈ శాస్త్రీయ పారిశ్రామిక అక్షరాస్యత అలాగే కళాత్మక క్షేత్రాలలో ఈ అన్ని రంగాల్లో కూడా సృష్టించిన క్రొత్త విషయాలను రక్షణ కల్పిస్తుంది. అంటే ఈ ఆర్టికల్ 27 ఏం చేస్తుందంటే వీటి అన్నిటి యొక్క రంగాలలో ఏదైనా ఈ రంగాలలో ఏదో ఒక కొత్త దాన్ని సృష్టించినప్పుడు ఆ సృష్టించిన కొత్త విషయాలను ఈ ఆర్టికల్ అనేది రక్షణ కల్పిస్తుంది అనమాట. ఇంకేంటంటే పారిశ్రామిక ఆస్తుల రక్షణ కోసం ఓకేనా పారిశ్రామిక ఆస్తుల రక్షణ కోసం 1883లో ప్యారిస్లో కళాత్మక రచనలు లేదా కళల అక్షరాస్యత యొక్క భద్రత కోసం 1886లో బెర్నే అనే ప్రాంతంలో 1886లో బెర్నే అనే ప్రాంతంలో జరిగిన సమావేశాలు ఐపీఆర్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించాయి. అంటే ఈ 1883లో ప్యారిస్లో అలాగే ఈ ప్యారిస్లో ఏం చేశారంటే కళాత్మక రచనలు లేదా కళల అక్షరాస్యత యొక్క భద్రత కోసం చర్చించారు. అలాగే 1886లో అయితే బెర్నే ప్రాంతంలో జరిగిన సమావేశాలు ఈ మేధో సంపత్తి హక్కుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించాయి అన్నమాట. నెక్స్ట్ ఐపీఆర్ యొక్క అవసరం. ఐపీఆర్ యొక్క అవసరం అంటే ఈ ఐపీఆర్ యొక్క మేధో సంపత్తి హక్కులపై ఉన్న అవసరం ఏంటి అంటే ఏంటంటే ఈ సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో సృజనాత్మక అలాగే మరియు ఆవిష్కరణల ద్వారా
మానవుని పురోగతి మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి అవసరం. అంటే సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో అంటే మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి మన జ్ఞానంతో సృజనాత్మక విలువలను మరియు సృజనాత్మకతను ఉపయోగించి ఆవిష్కరణల ద్వారా మానవుడు అనేవాడు పురోగతి చెందుతాడు. పురోగతి చెంది మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఈ మేధో సంపత్తి హక్కులు అనేవి అవసరం. ఇంకేంటంటే సృష్టికర్తలు సృష్టించిన నూతన ఆవిష్కరణలకు చట్టపరమైన రక్షణ కల్పించడం. అంటే సృష్టికర్తలు అంటే చూడండి, మనకి ప్రత్యేక సృష్టి సిద్ధాంతాలు ఉన్నాయి. మనం బాటనీలో థీరీస్ చదువుకుంటాం. ప్రత్యేక సృష్టి సిద్ధాంతము, స్పాంటేనియస్ థియరీ, ఇంకా కాస్మోజోయిక్ థియరీ. ఇవన్నీ ఏంటంటే సృష్టికర్తలు సృష్టించిన సిద్ధాంతాలకు వీళ్ళు ఏం చేస్తారంటే మానవులు అనేవాళ్ళు నూతన ఆవిష్కరణలు అనేవి చేసి చట్టపరమైన రక్షణ కల్పిస్తారనమాట వాళ్ళకి. అలా రక్షణ కల్పించి తద్వారా ప్రకృతి వనరులపై మరిన్ని ఆవిష్కరణ చేయడానికి దోహదపడతాయి. ఇంకేంటంటే ఐపీఆర్ ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. అంటే ఈ ఈ సృష్టికర్తలు నూతన ఆవిష్కరణలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఐపీఆర్ యొక్క ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుంది. ఇంకా పరిశ్రమలు మరియు క్రొత్త ఉద్యోగాల సృష్టికి ఉపయోగపడటమే కాకుండా జీవన ప్రమాణాల పెంపుదలకు కూడా ఈ మేధో సంపత్తి అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఐపీఆర్లు అనేవి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అంటే ఈ మేధో సంపత్తి ఇంకా దేశానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆర్థిక పరమైన అభివృద్ధికి ఒక ఉత్ప్రేరకంగా ఈ ఐపీఆర్ అనేది పనిచేస్తుంది అనమాట. అంటే ఐపీఆర్ అంటున్నారు మేడం. అంటే మన యొక్క మేధస్సు, ఓకేనా, మన యొక్క మేధస్సు అనేది కొత్త ఆవిష్కరణలు చేసి అలాగే క్రొత్త రకమైన నూతన ఆవిష్కరణలను అలాగే సాంకేతిక రంగాలలో కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ మానవుని యొక్క మేధో సంపత్తి వల్లనే సృష్టింపబడుతున్నాయి. ఇవన్నీ మన వల్లే సృష్టించబడుతున్నాయి కదా. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచానికి లేదా దేశానికి ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఐపీఆర్ చట్టాల యొక్క ఉనికి. అమ్మా అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే. నెక్స్ట్ ఐపీఆర్ చట్టాల యొక్క ఉనికి, ఈ ఐపీఆర్ యొక్క వినియోగం. ఐపీఆర్ చట్టాల యొక్క ఉనికి, ఐపీఆర్ యొక్క వినియోగం అన్నమాట. ప్రస్తుతం ఉన్న ఐపీఆర్ చట్టాలు సాంప్రదాయ జ్ఞానం ఉన్నవారి యొక్క అన్ని అవసరాలు మరియు అంచనాలను కల్పిస్తున్నది. లేనిది అనే దానిపై విధానపరమైన చర్చ జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఐపీఆర్ చట్టాలు ఏంటంటే సాంప్రదాయ జ్ఞానం అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, గిరిజనులు ఉన్నారు కదా, ఆ గిరిజనులకున్న జ్ఞానం ఏంటి, సాంప్రదాయ జ్ఞానం అన్నమాట. అంటే వాళ్ళు పూర్వతరాల నుంచి వారి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు తరతరాలకు అంటే ఒక జన్యుపరంగా అంటే చూడండి ఏంటి మనం ఇప్పుడు చూడండి మన పూర్వీకులు ఉన్నారు కదా, మన పూర్వీకుల నుంచి మనకి ఎలా జీన్స్ అనేవి వస్తున్నాయి, అలాగే ఈ గిరిజనులు వారు ఆ పూర్వంలో వాడిన మెడిసిన్స్ అన్ని కూడా తర్వాత తరానికి అందిస్తూ ఉంటారు అనమాట. అంటే దానినే సాంప్రదాయ జ్ఞానం అంటారు. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి వారి జ్ఞానాన్ని అనేది అందిస్తారనమాట. ఇలా ఈ సాంప్రదాయ జ్ఞానం ఉన్న వారి యొక్క అన్ని అవసరాలు మరియు అంచనాలు కల్పిస్తున్నది. లేనిది అనే దానిపై విధానపరమైన చర్చ అనేది ఈ ఐపీఆర్ అనేది చేస్తుందన్నమాట. ఈ చర్చ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ఐపీఆర్ చట్టాలు సాంప్రదాయ జ్ఞానం యొక్క దుర్వినియోగంను విజయవంతంగా రక్షిస్తున్నాయి. అంటే
ఈ చర్చ జరుగుతున్నప్పటి నుంచి అంటే ఈ మేధో సంపత్తి గురించి చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఈ సాంప్రదాయ జ్ఞానం యొక్క దుర్వినియోగం అంటే మనకున్న జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ ఐపీఆర్ చట్టాలు అనేవి ఈ మేధో సంపత్తికి విజయవంతంగా రక్షణ అనేది కల్పిస్తుంది అనమాట. ఇంకేంటంటే చాలా మంది అభిప్రాయం ప్రకారం ఐపీఆర్ చట్టాలలో స్వల్ప మార్పులు తీసుకురావడం ద్వారా వాటి యొక్క పాత్రను పెంచవచ్చు. సాంప్రదాయ జ్ఞానంను వ్యక్తి కాకుండా సమూహాల యొక్క హక్కుగా పేర్కొనడం వలన సాంప్రదాయ జ్ఞానం యొక్క పరిరక్షణకు కష్టతరంగా మారింది. అంటే ఇప్పుడు సాంప్రదాయ జ్ఞానం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. సాంప్రదాయ జ్ఞానం అనేది ఒక సమూహానికి సంబంధించిన హక్కుగా మనం భావించాలి. అంటే ఈ జ్ఞానం అనేది ఒక్కరికి సొంతం కాదు. ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది మొత్తం అంటే ఒక్కరికి తెలియదు ఈ సాంప్రదాయ జ్ఞానం గురించి. ఇప్పుడు గిరిజనులు ఉన్నారనుకోండి, వారి యొక్క జ్ఞానం అందులో ఉన్న ఒక్కరికి తెలియదు. అక్కడున్న గిరిజనులందరూ కూడా ఏ ప్లాంట్ వల్ల ఏ ఏ మెడిసిన్ ఏ వ్యాధికి ఉపయోగపడుతుందో అక్కడున్న వారికి అందరికీ తెలుసు. కాబట్టి సాంప్రదాయ జ్ఞానం అనేది ఒక్కరికే సొంతం కాదు. అక్కడున్న ఈ సాంప్రదాయ జ్ఞానం అనేది అక్కడున్న సమూహాలంతటికి కూడా ఒక హక్కుగా పేర్కొనడం వల్ల ఏమవుతుందంటే ఈ సాంప్రదాయ జ్ఞానం యొక్క పరిరక్షణ అనేది కష్టతరంగా మారుతుంది. ఇంకేంటంటే ఇది ఐపీఆర్ చట్టాలలో ఉన్న లోపంగా పేర్కొనవచ్చు. అయితే ఒక సమూహాలు లేదా తెగలు అనేవి సంఘాలు ఏర్పడటానికి లేదా చట్టబద్ధమైన సంస్థలుగా ఏర్పడడం ద్వారా ఐపీఆర్ చట్టాలు అమలు సులభంగా చేపట్టవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో మేధో సంపత్తి హక్కుల చరిత్ర. భారతదేశంలో మన యొక్క భారతదేశంలో ఈ మేధో సంపత్తి యొక్క హక్కుల చరిత్ర ఏంటి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇందులో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఏ బిల్ అమల్లోకి వచ్చింది ఏంటనేది ఉంటాయి. మీరు బుక్ తీసుకుని నోట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, భారతదేశంలో మేధో సంపత్తి హక్కుల చరిత్ర ఏంటంటే ఫస్ట్ వన్ 1967లో 1967లో పేటెంట్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. అంటే మేధో సంపత్తికి గురించి ఒక బిల్ అనేది ఈ పార్లమెంట్ లో 1967లో ప్రవేశపెట్టబడింది. ఓకేనా? 1967లో పేటెంట్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్, 1972లో పేటెంట్ల చట్టం 1970లో అమల్లోకి వచ్చింది. అంటే ఈ పేటెంట్ బిల్ అనేది ఫస్ట్ 1967లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది కదా. ప్రవేశపెట్టబడిన తర్వాత ఈ పేటెంట్ చట్టం అనేది 1970లో అమల్లోకి వచ్చింది అనమాట. నెక్స్ట్, 1994లో భారతదేశంలో సభ్యత్వంకు అంగీకరించారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, WTO 1994లో భారతదేశం WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో సభ్యత్వంకు అంగీకరించారు. అమ్మ నోట్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం మేడం. 1967లో ఏం చేశారమ్మా? ఏ బిల్లుని ప్రవేశపెట్టారు? ఎక్కడ పేటెంట్ ప్రవేశపెట్టారు? లో పేటెంట్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 1972లో పేటెంట్ చట్టం అమల్లోకి వచ్చింది. 1994లో భారతదేశంలో
సభ్యత్వం. ఓకే, వారు భారతదేశంలో సభ్యత స్వీకరించారు ఎవరంటే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఓకేనా. సరే. నెక్స్ట్ నెక్స్ట్ 1995 లో ఈ పేటెంట్ బిల్లు ఉంది కదా, ఈ పేటెంట్ సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టబడింది. ఓకేనా. 1995 లో పేటెంట్ సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టబడింది. లోక్ సభలో, కానీ రాజ్యసభలో విఫలమైంది. ఓకేనా. ఈ పేటెంట్ సవరణ బిల్ అనేది లోక్ సభలో ప్రవేశపెట్టబడింది, కానీ రాజ్యసభలో విఫలమైంది. ఓకేనమ్మా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ 2001లో మొక్కల రకాలు మరియు రైతుల రక్షణ హక్కు చట్టం అనేది వచ్చింది. 2001లో మొక్కలు రకాలు మరియు రైతు రక్షణ హక్కు చట్టం, ఇది 2001లో వచ్చింది. నెక్స్ట్ 2003లో మొక్కల రకాలు మరియు రైతుల రక్షణ సూత్రాల హక్కు. 2003లో మొక్కల రకాలు మరియు రైతుల రక్షణ సూత్రాల హక్కు. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ జీవ వైవిధ్య పరిరక్షణ చట్టము 2002. జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం 2002. నెక్స్ట్ నెక్స్ట్ జీవ వైవిధ్యం సూత్రాలు 2004. నెక్స్ట్ దిగుమతి చేసుకునే వస్తువులపై మేధో సంపత్తి హక్కులు నియమాలు ఎప్పుడంటే 2007. దిగుమతి చేసుకునే వస్తువులపై మేధో సంపత్తి హక్కులు నియమాలు 2007లో ఐపీఆర్ ను ముఖ్యంగా 2 రకాలుగా విభజిస్తారు. అంటే మనం దిగుమతి చేసుకునే వస్తువులపై, ఆ మేధో సంపత్తి హక్కులపై, ఇంకా వాటి నియమాలు 2007లో ఐపీఆర్ ను ముఖ్యంగా 2 రకాలుగా విభజించారు. ఆ 2 రకాలు ఏంటంటే, ఫస్ట్ వన్, మేధో సంపత్తి హక్కులు అనేవి సృజనాత్మక మరియు నూతన ఆవిష్కరణలను ప్రేరేపిస్తాయి. దీని క్రిందకు పేటెంట్లు, పారిశ్రామిక డిజైన్లు, కాపీరైట్స్, వృక్ష ప్రజనన హక్కులు మరియు అంతర వలయ నమూనాలు డిజైన్లు అనేవి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్, వినియోగదారుల సమాచారాన్ని అందించే ఐపీఆర్లు. ఇదేంటంటే ఇది ట్రేడ్ మార్కులను మరియు భౌగోళిక సూచికలను కలిగి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ వన్ అయితే
సృజనాత్మకత మరియు నూతన ఆవిష్కరణను ప్రేరేపించి దీని కిందకి ఏమొస్తాయంటే ఫస్ట్ వన్ దాంట్లోకి పేటెంట్లు, నెక్స్ట్ పేటెంట్లు, పారిశ్రామిక డిజైన్లు, ఇంకేంటంటే కాపీ రైట్స్, ఇంకా ఇంకేంటంటే వృక్ష ప్రజనన హక్కులు మరియు అంతర వలయాల నమూనాలు, అలాగే డిజైన్లు అనేవి వస్తాయి. అలాగే వినియోగదారుల యొక్క సమాచారాన్ని అందించే ఐపీఆర్లు అయితే ఈ ఐపీఆర్ లో ఇది ట్రేడ్ మార్కులను మరియు భౌగోళిక సూచనను కలిగి ఉంటుంది. ఓకేనా? ఇది మేధో సంపత్తి హక్కులు. అమ్మ అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అమ్మా అమ్మాయిలు ఒకరు రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా? ఓకే ఓకే. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నామంటే మేధో సంపత్తి హక్కులు, దాని ఇంట్రడక్షన్ గురించి. ఓకేనా? అసలే ఈ ఐపీఆర్ యొక్క అవసరం ఏంటి, ఈ ఐపీఆర్ యొక్క చట్టాల యొక్క ఉనికి వినియోగం, నెక్స్ట్ భారతదేశంలో మేధో సంపత్తి యొక్క చరిత్ర గురించి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా అమ్మాయిలు?